జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ అయిన కొణిదెల నాగబాబు ఇప్పుడు ఆ పార్టీలో అత్యంత కీలకంగా మారిపోయారు. ఆయన జనసేన అధినేత పవన్ కళ్యాణ్కి తోడుగా నీడగా ఇప్పటికే వ్యవహరిస్తున్నారు. రానున్న రోజులలో ఆయన మరింతగా తన పాత్రను పెంచుకుంటారు అని అంటున్నారు. నాగబాబు ఎమ్మెల్సీ కాబట్టి ఆయనకంటూ ఒక నియోజకవర్గం అయితే ఉండదు. ఆయన ఎక్కడైనా తన పాత్రను నిర్వహించవచ్చు. అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబుకు పార్టీ బాధ్యతలతో పాటు తన సొంత నియోజకవర్గం పిఠాపురం బాధ్యతలు కూడా అప్పగించాలి అని చూస్తున్నారట. పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ ఉన్నారు. అయితే ఆయన ఉప ముఖ్యమంత్రిగా పార్టీ అధినేతగా ఎంతో బిజీగా ఉంటారు. దాంతో ఆయన తరపున మొత్తం నియోజకవర్గంలోని ప్రభుత్వ పార్టీ కార్యక్రమాలను నిర్వహించేందుకు నాగబాబును నియమిస్తారు అంటున్నారు. ఆయననే జనసేన ఇన్ఛార్జిగా చేస్తారు అంటున్నారు. ఇక నాగబాబు ఎటు అధికారంలో ఉన్నారు, ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి ఆయన అధికారులతో కలిసి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్ష చేయడంతో పాటు నియోజకవర్గంలో ఏమేమి చేయాలి, ఏమేమి కావాలి అన్నది కూడా పూర్తి స్థాయిలో మదింపు చేస్తారు అని అంటున్నారు. మరోవైపు చూస్తే పిఠాపురం జనసేన అడ్డా అని ఆ పార్టీ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఇక నాగబాబు అయితే పవన్ ఫ్యాక్టర్ పిఠాపురంలో బలంగా ఉంది అన్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో పిఠాపురాన్ని పవన్ కి సొంత నియోజకవర్గంగా శాశ్వతం చేసేందుకు పక్కా ప్లాన్ రూపొందించారు అంటున్నారు. ఇదిలా ఉంటే పిఠాపురంలో ఎస్వీఎస్ఎన్ వర్మకు ఉన్న పలుకుబడి చాలా ఎక్కువ అన్నది 2014 ఎన్నికల్లో రుజువైంది. ఆయన టీడీపీ టికెట్ దక్కించుకోకపోయినప్పటికీ ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరి 47,000 ఓట్ల భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఆయన 2024 ఎన్నికల్లో పవన్ విజయంలోనూ కీలకమైన భూమిక పోషించారు. ఈ నేపథ్యంలో చూస్తే కనుక వర్మ ప్రాబల్యం తగ్గించాల్సిన అవసరం ఉంది అని జనసేన భావిస్తోందా అన్న చర్చకు తెరలేస్తోంది. జనసేనకు 100% పిఠాపురం మద్దతు దక్కాలి అంటే నాగబాబు వంటి మెగా ఫిగర్ను పొలిటికల్గా అక్కడ ఎస్టాబ్లిష్ చేయడమే మార్గము అని భావిస్తున్నారు అంటున్నారు. దీనివల్ల భవిష్యత్తులో జనసేన జెండా ఎదురు లేకుండా ఎగురుతుంది అని, అదే సమయంలో పిఠాపురంలో గెలుపు మా వల్లనే అని ఎవరూ చెప్పుకోకుండా చూసేందుకు కూడా వీలు పడుతుంది అంటున్నారు. మొత్తం మీద వర్మకు ఎమ్మెల్సీ దక్కకపోవడం, నాగబాబుకు దక్కడం ఒకెత్తైతే ఇప్పుడు అదే నాగబాబు పిఠాపురంలో జనసేనానిగా ముందుకొస్తే అప్పుడు రాజకీయం రంజుగా ఉంటుంది అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో.